ఏం చేస్తున్నారు అందరూ? మనం ఇవాళ పిక్నిక్కి వెళ్దామా? అందరూ బట్టలు చదువుకోండి, పిక్నిక్కి వెళ్దాం. సరే, నేను వస్తా. నేను వస్తా. సరే, నేను కూడా వస్తా. పదండి పదండి, వెళ్ళి బట్టలు చదువుకుందాం. సరే, నువ్వు కూడా వెళ్ళి త్వరగా బట్టలు చదువుకో. నేను ఇంటికి వెళ్ళొస్తావు. సరే సరే. సరే అమ్మా, నేను కూడా వెళ్ళొస్తా. నువ్వు కొట్టుకెళ్ళి సామాన్లు తీసుకునిరా. సరే, ఇంకా నేనేం చేస్తా, నేను కూడా వెళ్తా షాప్కి, కొట్టుకి. అందరం పిక్నిక్కి వెళ్తున్నామని ప్లాన్ చేశాం కదా. వెళ్తున్నాం కదా. అయ్యో, మర్చిపోయాను. సరే, బయలుదేరదాం పదండి. ఇంకా ఓకేనా? వెళ్దామా? ఏమైనా మర్చిపోయారా? మళ్ళీ గుర్తు చేసుకోండి. ఏమీ లేదురా, పొద వెళ్దాం అందరం. నువ్వేమన్నా మర్చిపోయావా? చెప్పురా, మౌనంగా వెళ్తున్నావు. సర్లేండి, పదండి ఇంకా వెళ్దాం. పదండి ఇంకా వెళ్దాం. సరే పద. నాకేదో మర్చిపోయినట్టు అనిపిస్తుంది. పదమ్మా, వెళ్దాము. సర్లేండి, పదండి. వెళ్తున్నాం కదా అందరం. అమ్మాయ, ఇదైతేనే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఏమైందమ్మా, ఉరుకుతున్నావు? సరే పద, వెళ్దాం. పదండి. మనం కూడా వెళ్దాం. పదండి, ఇంకెందుకు, ట్రైన్ వచ్చే సమయం కూడా అయింది. పదండి. నేను ఒకసారి వెనక్కి వెళ్ళి వస్తా. బాయ్. వెనక నుంచి వస్తా, ఒక్క నిమిషం. ట్రైన్ వస్తుందా లేదా చూసేసి వస్తా. అమ్మయ్య, ఊరు చూసింది. బాగుందా ఊరు? చూడండి అందరూ. అరే బా, చాలా బాగుందమ్మా ఊరు. మేము మాట్లాడుకుంటాం, మీరు మాట్లాడుకోండి. అరే అక్కయ్య చాలా మంచి ఊరికి తీసుకొచ్చింది కదా. నేను ఇటు తిరిగి మాట్లాడుతుంటా, అటు తిరిగి మాట్లాడతామేంటి? ఏం లేదు నాన్న, నేను ఇది చూస్తూ నీతో మాట్లాడతానులే. అవును, అక్కయ్య చాలా మంచి ఊరికి తీసుకొని వచ్చింది, నాకు చాలా నచ్చింది. కానీ నాన్న, నాకు ఆకలి వస్తుంది. సరే, అమ్మకి చెప్పురా, నాకెందుకు చెప్తున్నా? అమ్మ, ఆకలి వేస్తుందమ్మా. సరే అమ్మా, వెళ్ళి ఒక ఇల్లు చూసుకొని అందులో వంట చేస్తాను, పద తిందాం. అయ్యో, పులిహోర తెచ్చాను కదా, మళ్ళీ ఎందుకు వండడం? సర్లేదు, పదండి. అక్కడేదో ఇల్లు ఉన్నట్టుంది, మనం వెళ్దాం. సర్లే అమ్మ, పద. సరే రా, నేను ఇక్కడే ఉండేసి వస్తా, మీరు వెళ్ళండి. నేను వెళ్తున్నాను, బాయ్. సరే, నేనేం చేస్తా, పదా. ఇల్లు ఎలా ఉంది, బాగుందా? చెప్పండి, అలా మౌనంగా ఉన్నారు. చెప్పండి. చాలా బాగుందమ్మా ఇల్లు. నేను లోపలికి వెళ్తా త్వరగాని. సరే త్వరగా లోపలికి వెళ్ళండి. తమ్ముడు, నువ్వు చెప్పరా, ఎలా ఉంది ఇల్లు? చాలా బాగుందక్క.
కానీ నాకు ఆకలిస్తుంది, త్వరగా ఏమన్నా ఉండండి. నాన్న రా నాన్న, ఇంట్లోకి వెళ్దాం. సరే రా పద వెళ్దాం. ఇంకా ఏంటి విశేషాలు? సరే ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. ఇల్లు చూడాలని నాకు చాలా ఆతృతంగా ఉందమ్మా. సరే పదండి. పదండి వెళ్దాం. నేను ఇక్కడే ఉంటా, అలా అలా చూసుకుంటూ వెళ్తా. నేను వెళ్తున్నాను అక్కడ రెంట్ ఎత్తను అడగడానికి. మనం త్వరగా లోపలికి వెళ్దాం. ఇటు అనుకుంటా ఎంట్రన్స్. ఏంటి మీరు రారా? అయ్యో నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? ఆగండి, వస్తున్నా ఆగండి. అక్క ఎంత కరెంట్? జస్ట్ 10,000, నెల 10,000 కట్టుకోండి చాలు. అయ్యో అంతేనా? సరే కట్టుతా. ఇల్లు ఎలా ఉంది? బాగుందా? కానీ ఇల్లు దొరకక కొంచెం పగుళ్ళు వచ్చిన ఇల్లుంది. మనం కొన్ని రోజులే ఉంటాం కదా అని వచ్చాను అంతే. తప్పైతే సారీ. ఎందుకు అలా అంటున్నావమ్మా? చాలా బాగుంది ఇల్లు. అసలు ఇది నాకు కనిపించట్లే లేదు. అంత బాగుంది ఇల్లు, పగుళ్ళే కనిపించట్లేదు నాకు అసలు, కళ్ళద్దాలు పెట్టుకున్నా కూడా. సరే నేను అలా గదిలో చూసుకుంటూ వెళ్తానమ్మా. అలాగే నేను అటు వెళ్తాను, మీరు ఇటు వెళ్ళండి కావాల్సి వస్తే. ఇల్లు ఎలా ఉందిరా? చాలా బాగుంది నాన్న, కానీ నాకు ఆకలేస్తుంది. నీ ఆకలి కూడా చెల్లగుండా. సరే పద, మీ మమ్మీకి చెప్పు. అమ్మ ఆకలేస్తుంది చాలా. సరే పద, గది వెతుకుతున్నా నేను. అమ్మ నేను పడుకుంటా. ఇక్కడ పడుకున్నావేంట్రా? లేరా నాన్న నేను ఇక్కడ మొత్తం మీద కూర్చుంటాను, మీరు వెళ్ళండి. వదిలే వాళ్ళతో వెళ్దాం పద, ఇంకెందుకు. మనము అలా బయటికి వెళ్ళి కంగన్ హాల్ ఏమైనా కొనుక్కుందామా అమ్మ? సరే కొనుక్కుందాం. అయ్యో పట్టమేంట్రా? జోక్ అమ్మా, జోక్. ఏం జోకో ఏమో. సరే పద వెళ్దాం, పద కంగన్ హాల్కి పద. నేను అక్కడికి వెళ్ళి ఒకసారి కంగన్ హాల్ దగ్గరికి వెళ్ళి చూసొస్తాను, అది మూసిందో తెలిసిందో. నేను వెళ్తున్నాను, జాగ్రత్త. అసలు ఏంటో. సర్లే అందులోపల పడుకున్నాను. నిద్ర రావట్లేదు, ఎలా? పూజ గదిలోకి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చుందాం కొంచెం సేపు. ఏం చేద్దాం? అగు వీడేంటి ఇలా పడ్డాడు? ఏం చేద్దామని? సరే మనము వెళ్ళి దేవునికి దండం పెట్టుకుందాం. నేను వస్తున్నాను, ఉండు. అబ్బో వీళ్ళేరు అసలు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అక్క అమ్మా నాన్న ఎక్కడున్నారు మీరు? పూజ గదిలో ఏమన్నా ఉన్నారా? చూసొద్దాం ఉండు ఒక్కసారి. ఆచార్య దేవో భవ అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం చేద్దాం ఇప్పుడు? అమ్మా నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం లేదు, ఖాళీ. అయ్యో ఇక్కడ పడావేంట్రా? ఒరే పిచ్చిగాడిది, లేరా ఇక్కడ పడుకున్నావు? అరే ఉరుకుతున్నావేంట్రా? ఆయనకి ఏమైనా మతిగాని పోయిందా? అరే మళ్ళా అలా ఆగిపోయావు. అరే ఇప్పుడు దారిలోకి వచ్చినావు, కొడితే కానీ దారిలోకి రావు నువ్వు. అవును, కానీ ఈరోజు వంట ఏం చేయను. పప్పుచారు చేయమ్మా. పప్పుచారు చేయన్నా? పప్పుచారా టమాటానా? టమాటా. లేదు పప్పుచారే చేస్తా, తింటే లేకపోతే. సరే వెళ్ళి చేయి, నేను పడుకుంటా. అలాగే. ఎందుకులే, నాన్న దగ్గరికి వెళ్దాం, పండుకున్నాడు ఎందుకు.